మంచి కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు రూరల్ ఉపాధ్యాయుల అసోసియేషన్ వారు నుంచి భాగస్వామ్యం చేసినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నెల్లూరు రూరల్ అంటేనే మా కుటుంబం లాంటి. నెల్లూరు రూరల్ అంటే ఇది మా ఇంట్లో ఉన్నట్టు, మా కుటుంబ సభ్యులైనట్టు నేను కానీ మా సోదరులు సురేరెడ్డి గారు కానీ భావిస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు రాష్ట్రంలోనే గుర్తింపు ఇచ్చే విధంగా రాజకీయ జన్మనిచ్చిన వారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు. అది ఎప్పటికీ జీవితకాలం మర్చిపోలేదు కూడా. అదేవిధంగా ఈరోజు సంబంధించి ఈ టీచర్స్ డే సందర్భంగా వేదిక మీద ఉన్న గౌరవనీయుల అతిథుల అధికారులు కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు కానీ, అదేవిధంగా ఇచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇప్పటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖున మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు అదే రోజు భారతదేశంలోని గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, విద్యావేత్త, రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఆయన విద్యను ఒక పవిత్రమైన సేవగా భావించారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైతికత, సమాజ సేవ భావాలు పెంపొందించడమే ఉపాధ్యాయుడి నిజమైన కర్తవ్యం కూడా ఆయన నమ్మారు. అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన్ని మర్చిపోలేకుండా మనం ప్రత్యేకంగా ఆయన జన్మదినాన్ని ఈరోజు మనందరం కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. అంటే ఉపాధ్యాయులు అంటే ఏదో కేవలం పాఠాలు చెప్పి వారే మాత్రమే కాదు, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని వెలికితీయడం, మంచి పౌరులుగా తయారు చేయడం, క్రమశిక్షణ తల్లిని కూడా నేర్పడం కూడా దానిలో భాగమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అంటే చాలామంది చదువుకున్న వారు ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ ఆయా రంగాల్లో ఎంతో ప్రావీణ్యం చెంది ఎంతో డబ్బు సంపాదించినప్పటికీ వీరందరూ మొదలైంది కూడా ఒక గురువు దగ్గరని కూడా ఎవరు మర్చిపోకూడదని కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రైవేట్ అసోసియేషన్ తరఫున ఈరోజు మనం అందరూ 150 మంది ఉపాధ్యాయులను కూడా సన్మానించడం కూడా చాలా సంతోషకరం. అంతేకాకుండా ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ సమాజంలో ఎలా ఉండాలా, ఎలా బతకాలా, 10 మందితో కలిసి మెలిసి కుటుంబాన్ని చక్కదిద్దుకునే వాతావరణం దాకా ఎదగాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇచ్చింది మనసానికి గురువులని, వారు ఎంత పెద్దవారైనా గురువులని మనసానికి మనం మర్చిపోకూడదని మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ దగ్గర 150 స్కూల్స్ ఉంటాయి. దాదాపు 22 వేల మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే గతంలో చెప్పుకున్నాం, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. వేదిక మీదనే ఎంఈఓ గారు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత
అటు అధికారుల మీద ఇటు నియోజకవర్గం శాసనసభ్యులుగా శ్రీధర్ గారి ఎమ్మెల్యే ఆఫీస్ మీద ఉంది. దయచేసి ఈ వేదిక మీద నుంచి కూడా అధికారులకు సూచన చేస్తున్నాం, ఎక్కడ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు మాకు నోటీసులు రాకుండా ఉండాలని కూడా మీకు మరొకసారి మీ అందరూ కూడా వినియోగిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకమైన అభిమానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ సపరేట్గా ఒక సంస్థగా ఏర్పడిన రోజు వీరందరి బాధలు వీరందరి కష్టాలు విన్నాం. కంబైన్గా ఉంటే కొన్ని గట్టిగా మాట్లాడలేని సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వాళ్ళు వచ్చి మేము సపరేట్గా ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకుంటాం సార్, మాకు సపరేట్గా తప్పకుండా అన్నాం. ఆ మాటలో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మేము ఎప్పటికప్పుడు స్కూల్స్ కరెస్పాండెంట్తో మాట్లాడి సమస్య లేకుండా కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా యువనేత నారా లోకేష్ గారు ఉన్నారు. ఎటువంటి అపోహలు వద్దు, ఎటువంటి అనుమానాలు వద్దు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది. మనందరం కూడా ఎప్పుడు ఏదున్నా మనకు న్యాయం చేకూరుతుంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదున్నా అది ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఎప్పుడు ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కానీ ఎమ్మెల్యే గారు కానీ మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండడమే కాకుండా మీరు సమస్యకి ఫోన్ కాల్ వస్తే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను తీర్చగలుగుతాను కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు ఇన్నిసార్లు ఈ ప్రైవేట్ స్కూల్స్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఎవరైనా మనకు ఒక సహాయం చేస్తే మర్చిపోకూడదు. అది మర్చిపోతే దానికంటే ఇంకొకటి లేదు. కానీ మొన్న మూడోది రాజకీయ ఉపన్యాసం రాజకీయ మీటింగ్ కాకపోయినా సందర్భం కాకపోయినా మేము చెప్పక తప్పదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధర్ గారు పోటీ చేసిన రోజు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మాకు ఎంత అండగా నిలబడిందో మాకు ప్రత్యక్షంగా తెలుసు, ప్రత్యక్షంగా చూసినాం. మాకు అన్ని విధాలు ఒక విధమని చెప్పలేను, కానీ వారి ఇంట్లో ఎవరన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా కష్టపడినారో ఆ విధంగా కష్టపడిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే పదే నేను ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ గురించి చెప్తా ఉన్నా. చాలామంది మిత్రులు దీంట్లో వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. మీకు అందరూ కూడా ఇక్కడి నుంచి మాటిస్తున్నామన్నా, మీ స్కూల్స్కి సంబంధించి మా శక్తికి లోబడి ఏదున్నా కూడా మీకు అండగా అన్ని విధాలా ఈ ఎమ్మెల్యే ఆఫీస్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు మీకు తోడుగా మీకు నేరుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉంటామని కూడా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు. లాస్ట్లో నెల్లూరు రూరల్ స్కూల్ అసోసియేషన్ ఎవరో పూర్తిగా నాకైతే కమిటీ తెలియదు, కానీ కొంతమంది తెలుసు. చిన్న విన్నపం, దయచేసి ఎక్కడ మంచి స్టిక్కర్ పెట్టండి అన్న. ప్లేస్ చిన్నదైపోయింది, బాగా ఇరుకైపోయింది, జనాలు చాలా మంది నిలబడి ఉన్నారు, మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము వేదిక మీద కూర్చొని వారు అక్కడ నిలబడి అది ఉండడం మేము మామూలుగా అక్కడ ఉన్నాము. దయచేసి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పెట్టేటప్పుడు కొంచెం మంచి ప్రాంగణం తీసుకొని కొంచెం ప్లేస్ ఉండేటట్టు అందరం ప్రశాంతంగా. ఎందుకంటే ఇదేదో బయట మీ రాజకీయ ఉపన్యాసం కాదు, బయట మీటింగ్ కాదన్న. ఎంత మన కుటుంబం, నెల్లూరు రూరల్ అంటేనే కుటుంబం. నెల్లూరు రూరల్ కుటుంబ సభ్యులతో అందరం ఫ్రీగా ప్రశాంతంగా కుటుంబ వాతావరణంలో మాట్లాడాలి, కానీ వారిని నిలబెట్టి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడటం భావ్యంగా లేదు. దయచేసి మీ అందరికీ మరొకసారి నెక్స్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ కూడా. అదేవిధంగా మీకు లాస్ట్కి ఒక మాట కూడా, ఏదో రూరల్ స్కూల్ పిక్చర్స్ దీని గురించి వచ్చినాము, దాని గురించి చెప్పడం సంతోషం. అయినా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, మీకు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా, మీ ఇంటి దగ్గర రోడ్డు అయినా, ట్రైన్ అయినా, కరెంట్ అయినా, ఇంకేదన్నా రెవెన్యూ పరంగా అయినా, కార్పొరేషన్ సమస్య ఏదున్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసుకు రావడానికి ఎవరి సిఫార్సు అక్కర్లేదు, ఏ నాయకుడితో రాబడలేదు. నెల్లూరు రూరల్లో ప్రజలైతే చాలు, ఎవరైనా నేరుగా వచ్చి కూడా మీరు సంప్రదించి మీ సమస్యను చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా తెలియజేస్తుంది. ధన్యవాదాలు.